PMAY 2.0లో హౌస్ శాంక్షన్ కావడం జరిగింది. సొంత స్థలం ఉంది, హౌస్ శాంక్షన్ జరిగింది గవర్నమెంట్ నుంచి వాళ్ళకి 2. షేక్ అరుణ్ కరిష్మా కాకి ఇందిరా కాకి షేక్ బీబీజాన్ బోయల సులోచనమ్మ షేక్ మహబూబ్ బాషా ఈరోజు ఆత్మకూరు పట్టణ పరిధిలో ఎన్టీఆర్ భరోసా హౌసింగ్ స్కీమ్ కింద కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు అనేటువంటి ఒక ఆలోచనతో గతంలో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరు చేయడానికి ఇవాళ విడుదల చేస్తూ ఉన్నాం. మన ఆత్మకూరు పట్టణంలో ఇప్పటికీ ఇల్లు కావాలని వచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారం దాదాపుగా ఇల్లు కావాలని అడిగారు. ఈ 251 మందికి 6,27,00,000 రూపాయలు విలువ చేసే ఇల్లు మంజూరు చేస్తూ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 251 మందికి వాళ్ళకి ఆర్డర్స్ కూడా రెడీగా ఉన్నాయి. అందరి పేర్లు పిలిచి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ముందు ఇచ్చేసి రాని వాళ్ళకి కూడా ఎవరెవరికి ఇవ్వాలనేటువంటి దానిలో అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సర్వే ప్రకారం చూస్తే ఆత్మకూరులో 578 మంది సొంత స్థలాలు ఉన్నాయి, మేము ఇల్లు కట్టుకుంటామని అడిగారు. అందరికీ ఇల్లు ఇవ్వడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నాం. అయితే అన్ని రకాలుగా సర్టిఫికేట్లు అన్నీ మంజూరయ్యి వచ్చినటువంటి మాత్రం ఈరోజు మనకి 251 రెడీ అయినాయి. కాబట్టి ముందు వచ్చిన వాళ్ళకి 251 ఇస్తాం. మిగిలినటువంటి 250-270 మంది ఉంటారు, వాళ్ళకు కూడా ఇళ్ళు మంజూరు చేస్తున్నాం. అన్ని సర్టిఫికేట్లు అయితే కావాలి, పొజిషన్ సర్టిఫికేట్లు ఉండాలి. మీ స్థలాల్లో మీరు ఇల్లు కట్టుకునేటువంటి పథకం ఇది. మీకు ఇల్లు స్థలం ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. పొజిషన్ సర్టిఫికేట్లు రెవెన్యూ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన సర్టిఫికేట్లు తెచ్చుకున్న వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేస్తాం. ఈ 578 కాదు, ఇంకా కొంతమంది ఇల్లు కావాలని ఆత్మకూరులో వచ్చిన సొంత స్థలాలు ఉన్న వాళ్ళకి ఇల్లు మంజూరు చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇప్పుడు మంజూరు చేసి ఇచ్చేటువంటి 251 కుటుంబాల్లో 52 మంది దళితులు ఉన్నారు, 36 మంది గిరిజనులు ఉన్నారు, 63 మంది బీసీలు ఉన్నారు, బలహీన వర్గాల వాళ్ళు, 59 మంది ఇతర కులాల వాళ్ళు, మైనారిటీలు 41 మంది, మొత్తం కలిపి 251 మందికి ఇండ్లు ఇస్తున్నాం. ఒక్కొక్క ఇంటికి అయ్యేటువంటి ధర 2.5 లక్షల రూపాయలు. ఈ నిధులు విడుదలయ్యి ఉన్నాయి. మీరు ఇల్లు కట్టుకునే కొద్ది ఆ యొక్క డబ్బు కూడా మీకు ఆ యజమానులకి వాళ్ళ పేరుతోనే బ్యాంక్ అకౌంట్కి నిధులు విడుదల చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ఇళ్ళ కార్యక్రమం ఆత్మకూరు పట్టణంలో మొదలు పెడుతున్నాం. ఆవాజ్ యోజన, ఎన్టీఆర్ భరోసా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండ్ల పథకం కింద జిల్లాలో నెల్లూరు జిల్లాకి 70,95,00,000 రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ సహకారంతో 2,838 ఇళ్ళు మంజూరు చేశాం. ఇవాళ ఆ ఇళ్ళన్నీ కూడా కట్టుకోవడానికి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆత్మకూరు మున్సిపాలిటీ వివరం కూడా చెప్పడం జరిగింది. గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి చేసేటువంటి ప్రయత్నంలో ఈ ఇళ్ళన్నీ మంజూరు అవుతున్నాయని చెప్పి తెలియజేస్తూ 2.5 లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇస్తున్నామంటే ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 1.5 లక్ష రూపాయలు మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి నిధులు మంజూరు చేసి ఇళ్ళు మంజూరు చేస్తున్నాం.
ఇంకా కొంత ఏదైనా వీళ్ళకి సహకరించినట్లయితే ఇంకా కొంచెం బాగా ఇళ్ళు కట్టుకోవడానికి బాగుంటుందనేటువంటి ఆలోచన కూడా ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. అది బ్యాంకుల ద్వారా మీకు రుణం ఇప్పించడమా, లేకుంటే పొదుపు మహిళలకి మరికొంత వెసులుబాటు కల్పించే విధంగా బ్యాంకుల్ని సహకరించమని కోరడమా, ఇవన్నీ కూడా ప్రభుత్వంలో చర్చల్లో ఉన్నాయి. త్వరితగతిన ఆ చర్చలు కూడా పూర్తయితే దాని ద్వారా కూడా కొంత అధికంగా నిధులు వచ్చేటట్టున్నాయి. కాబట్టి నిధులు అధికంగా వస్తాయని అదనపు గదులు వేసుకోవడం కానీ, అదనపు సౌకర్యాలు చేసుకోవడం కానీ, మీకు నిధులు సమకూర్చినప్పుడు అవి కూడా చేసుకునే కార్యక్రమం మీరు చేయండి. ఈ 251 కుటుంబాలకి ఇవాళ ఒక మంచి శుభ సమయంలో ఈ ఇళ్ల పంపిణీ జరుగుతుంది. రాష్ట్రంలో అంతా కూడా పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ళు మంజూరు చేసి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ కొత్త ఇండ్లు ప్రారంభించుకునే వాళ్ళకి అందరికి కూడా మరి భగవంతుడు తోడుగా ఉండాలని, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మీ కుటుంబాలకి నిండుగా ఉండాలని ప్రతి ఒక్కరిని ఆలోచించమని కోరుతూ మీ అందరికి కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.